వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము 121 కీర్తన 3వ చరణం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మన పాదముని తొట్టిల్లనీయుడంట. ఎంతో గొప్ప మాట మాట్లాడుతున్నానండి. మనం ఏ ప్రయాణంలో, అసలు ఈ కీర్తనే యాత్ర కీర్తన. ఈ కీర్తనే వాళ్ళు ప్రయాణం చేస్తే ఆ ప్రయాణాల్లో నుంచి వచ్చిన కీర్తన. ఈ కీర్తనతో వాళ్ళ ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము తొట్టిల్లకుండా దేవుడు చేస్తాడంట. ఎందుకు తొట్టిల్లనేడు? అసలు మన పాదములు ఎందుకు తొట్టిల్లుతాయి, ఎందుకు దారిపోతాయి, ఎందుకు పడిపోవాలనే ఉద్దేశంతో ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటాయి అంటే, మనము బాల్యం నుంచి చెడ్డ జీవితం, బాల్యం నుంచి మన జీవితంలో కొన్ని మార్పులు మన పితరుల నుంచి, మన పితృ ఆచారం నుంచి వస్తూనే ఉంటుంది. జీవం గల దేవుడి వైపు చూడకుండా నిర్జీవమైన వాటి వరకు మనం ఎక్కువ చూడడం, మనము ఇతరుల ప్రతిమలని నమ్మడం, ఆత్మతో మాట్లాడే అనుభవం లేకపోవడం, ఇలాంటివి ఉండడం వల్ల మనలో కొన్ని తొట్టిల్ల పాటలు వస్తూ ఉంటాయి. మన కాలు, మన పాదములు జారిపోతూ ఉంటాయి. పాపం వైపు జారిపోతూ ఉంటాయి, లోకం వైపు జారిపోతూ ఉంటాయి, కుటుంబాన్ని విడిచిపెట్టి దూరంగా జారిపోతూ ఉంటాయి. ఇలా జారిపోవడం వల్ల ప్రభువారు మనకేం చెప్పినంటే తొట్టిల్లనీయడు. ఎందుకు తొట్టిల్లనీయడంటే, మనము ఆయన తట్టు చూసినప్పుడు, ఆయనే మనకు సహాయకుడుగా ఉన్నప్పుడు, ఆయన వల్లనే నాకు సహాయం కలిగిందని నువ్వు రూఢిగా నమ్మినప్పుడు, పైవచనంలో ఉంటుంది, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఇంకెవ్వరు మనుషుల వల్ల కలగలేదు, యెహోవా వల్లనే నాకు సహాయం కలిగిద్ది, యెహోవా వల్లనే ఆయన కృప ద్వారానే నాకు కలిగిద్ది అని ఎప్పుడైతే మనం ధైర్యంగా నిబ్బరంగా ఆయన వైపు చూస్తూ మాట్లాడతామో, దేవుడు ఖచ్చితంగా కడాఖండిగా దేవుడు మన జీవితంలో ఆయన తొట్టిల్లపాటు జరగకుండా, ఏ ఇబ్బందులు ఇక్కట్లు రాకుండా, ఏది మన దరికి చేరకుండా మనల్ని ఏం చేస్తాడంటే, కింద వచనంలో ఏమనంటే, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడంట. యెహోవాయే నిన్ను కాపాడును. ఈ కీర్తన మొత్తం ఏం చేస్తాడంటే, మనం పడిపోనకుండా చేయడమే కాకుండా, మనం కూడా ప్రతి విషయంలో మనకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. ప్రతి విషయంలో మనకి జాగ్రత్తలు తీసుకునే విధంగా మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ఎలా ఉండాలి అనేది ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవడానికి చెప్తూ ఉంటాడు. ఈరోజు ఈ కీర్తన ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మన పాదాలు ఎటు జారుతున్నాయి, మన పాదాలు ఎటువైపు తొట్టిల్లిపోతున్నాయి, అవి ఎటువైపు నిలకడ లేకుండా ఏ విధంగా ఉంటున్నాయో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. మనలో ఏమైనా లోపాలున్నా, మనలో ఏమైనా సరి చేసుకోవాల్సిన మార్గాలు ఏమైనా ఉన్నా, మనలో ఏమైనా ఆయనకి ఇష్టం లేని మార్గాలు ఏమైనా ఉంటే ప్రభువు అని అడుగుదామా. ప్రభువా, నా జీవితంలో ఏమన్నా నీకు ఆయాసకరమైన మార్గం ఉందా అని అడిగితే ఆయన ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకు మన దేవుడు కునుకడు నిద్రపోడు అని అంటే, మనం ఇష్టంగాను ప్రేమగాను కరుణతోనూ ఆయన చేసుకొని మనమంటే ఇష్టంతో ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని తొట్టిల్లనీయడు. మనల్ని కాపాడడానికి కొనుకడు నిద్రపోడు. ఎందుకంటే ఇజ్రాయేల్ని కాపాడేవాడు కొనుకడు నిద్రపోడని అంత గట్టిగా వకారించి చెప్తున్నానంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు నిరంతరము ఏలే దేవుడు, నిరంతరం మనం చూస్తున్న దేవుడు, నిరంతరము మన పక్షంన కార్యాలు, మన పక్షంన విజ్ఞాపన చేస్తున్న దేవుడు. ఆ దేవాది దేవుడిని మనం పూజిస్తుండగా, ఆ దేవాది దేవుడిని మనం గణపరుస్తుండగా, ఆ దేవాది దేవుడు ఇచ్చిన వాగ్దానంలో, వాక్యాల్లో మనకి ఏదైతే మన హృదయానికి, మన ఆత్మ పెరుగుదలకి కారణమవుతాయో ఆ ప్రతి ఒక్క వాక్యం మన హృదయంలో భద్రపరుచుకునే విధంగా మనం జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, దయ కలిగిన రాజా, రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు అని అయ్యా కడాఖండిగా మీరు చెప్పారు దేవా. అవును దేవా, మా పాదాలు తొట్టిల్లిపోతున్నాయంటే అయ్యా మేము తొలగిపోతున్నామంటే, నీలో నుంచి విడుదల బయటికి వెళ్ళిపోతున్నామంటే దానికి కారణం ప్రభా మా పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు ప్రభా. నీ చిత్తమైతే ప్రభా పాపాన్ని ఏ విధంగా జయించాలో, పాపంని ఏ విధంగా ఎదుర్కోవాలో సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీ కృప కలిగిన దేవా, నీ సహాయం దయచేయండి దేవా.
ఈ రోజు అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఈరోజు నీ కృపతో నింపుదల చేయండి. ఆయన నీ పాదం తొట్టిల్లని వాగ్దానం సెలవిచ్చిన దేవా, ఈ వాగ్దానం మా జీవితంలో, మా కుటుంబాల్లో ప్రతి ఒక్క పరిస్థితిలో మీరు నెరవేరుస్తున్నందుకు, మీరు దయచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. వాక్యం సెలవిచ్చిన రీతిగా ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని సెలవిచ్చిన దేవా, ఆ రీతిగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు, స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నీ చిత్తమైతే ప్రభా, ఈ రోజంతా నీ కృపా జ్ఞానంతో, కృపా వాత్సల్యంతో మమ్మల్ని, మా కుటుంబాన్ని మీరు నింపుదల చేసి ప్రభా, ఈ వాగ్దానం చేత పట్టుకొని మేము కూడా ప్రభా ఎక్కడ తొట్టిల్లిపోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో ప్రభా, వాటిని ఎలా ఎదుర్కోవాలో సహాయం చేయని, జ్ఞానం ఇచ్చి నడిపించి కృపలో మమ్మల్ని చేసుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకునే యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.